ఏ విధంగా అధికార వైసీపీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఏ విధంగా అధికార వైసీపీ రేపు ఉదయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు కొల్లగొడుతుందనే దాని మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేయాలి అనుకున్నటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపొద్దున అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2014లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారాన్ని చేజిక్కించుకొని 2024లో మళ్ళీ ఆ అధికారాన్ని రిటైన్ చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తుంది. 45 సంవత్సరాల ఘనమైన 1982లో పుట్టినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 2011, 12, 13 ఎప్పుడో పార్టీ పెట్టారు. ఈ పార్టీ పెట్టినటువంటి జనసేన పార్టీ. సో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిగా రావాలనుకుంటున్నట్టు ఇలాంటి పరిస్థితుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవు, స్టేక్ లేదు. వాళ్ళకి 0.67% ఎంత ఓట్లోనే, నాట్ ఈవెన్ నోటాతో కూడా పోటీ పడే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ పునరుజ్జీవం తీసుకుంటుందని నేనైతే అనుకోవటం లేదు. ఒకవేళ లాంగ్ రన్లో ఏమైనా మహా అయితే ఎలక్షన్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరికే అవకాశం అయితే ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ 2024లో అధికారాన్ని కావాలి అని కోరుకునేటువంటి పార్టీల్లో తెలుగుదేశం కూటమి, అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ రెండు పార్టీలు ప్రధానంగా డిపెండ్ అవ్వాల్సింది ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఓట్ల మీద. ఈ 4 కమ్యూనిటీల ఓట్లు ఈ రాష్ట్రంలో చాలా బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి, కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బాగుపడాలి అనుకునేటువంటి వ్యక్తులను నేను మీ ద్వారా, ఈ వీడియో ద్వారా ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నా. ప్రశ్న అంటే ఇదేదో మిమ్మల్ని నిందిస్తూ అడిగేటువంటి ప్రశ్న కాదు. 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 3 పార్టీలే పరిపాలించింది, ఇంకొక పార్టీలు పరిపాలించాల. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ యాజ్ వెల్ కాంగ్రెస్ పార్టీ. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 1956 తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక బ్లూ జెండా నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ తోటి ఏర్పడినటువంటి ఒక్క పార్టీ కూడా, ఒక్క నాయకుడు కూడా స్వతంత్రంగా ఎదిగి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ఇదిగో మేము ఇంతమంది ఎమ్మెల్యేలని లేకపోతే ఒక ఎమ్మెల్యేని సాధించగలము అని చెప్పటానికి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు ఈ రోజు వరకు 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేకపోయినారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయినారు, లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయినారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రామినెంట్ దళిత్ లీడరు ఎస్సీ ఎస్టీల తరపు నుంచి, మైనార్టీల తరపు నుంచి, ముస్లిమ్స్ మైనార్టీల తరపు నుంచి, క్రిస్టియన్ కమ్యూనిటీ తరపు నుంచి ప్రజాస్వామ్యాన్ని నిజంగా పరిరక్షించే భావజాలంలో నుంచి కనీసం ఒక్క వ్యక్తిని కూడా ప్రొజెక్ట్ కాకపోవటానికి కారణం ఏంటో విశ్లేషించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదా లేదా? ఎవరైనా ఎస్సీ వర్గాల్లో నుంచి వస్తే ఖచ్చితంగా వాడు కాంగ్రెస్ పార్టీకైనా జీ హుజూర్ అనాల్సిందే, లేదా తెలుగుదేశం పార్టీ కన్నా జీ హుజూర్ అనాల్సిందే. వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నిలబడితే, ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టి నిలబడితే, ఇండిపెండెంట్గా తన భావజాలాన్ని అన్ని పార్టీలను విమర్శిస్తూ ప్రజల కోసమే నిలబడితే,
వాడిని తొక్కేసేటువంటి ప్రయత్నం ఈ దుర్మార్గమైనటువంటి సమాజం, ఈ మీడియా ప్రతి 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 క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సంవత్సరం, ప్రతి ఎలక్షన్లో ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత, దీన్ని ఈ ఈ ఈ వ్యవస్థని ఢీకొట్టి, ఈ వ్యవస్థలో నుంచి ఢీకొట్టి ఒక సూర్యుడిలాగా బయటకు రావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? ఎంతకాలం ఊడిగం చేస్తాం సోదరులారా చెప్పండి? ఎంతకాలం తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతకాలం ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతకాలం భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తాం? ఎంతవరకు ఇంకొకటి ఎజెండా మోసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంకొకటి దగ్గర తాకట్టు పెడతామనే ఆలోచన మనకు రావాల్సిన బాధ్యత లేదా? అదృష్టం కొద్దీ ఇంకొక 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, 2-3 నెలలు ఎలక్షన్స్, బహుశా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి. నేను ప్రతి క్షణం, ప్రతిరోజు మీతో మాట్లాడతాను, మీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమి అబద్ధాలు చెప్పటంలా, నేనేమి ఎవరిని విమర్శించటం లేదు సోదరులారా. నా బాధ, నా కష్టం, నా కన్నీళ్ళంతా నేను చక్కగా ఏదో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను బ్రతికేయచ్చు, నా బ్రతుకు నాకుంది, నా కష్టం నాకుంది, నా సంపాదన నాకుంది. కానీ ప్రతి క్షణం, ప్రతి సమస్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 1956 నుంచి పుట్టిన తర్వాత ఒక దళిత నాయకుడు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా ఎదగాలి అనుకుంటే అతని మీద చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం, అతని మీద జరిగేటువంటి దాడి, కనీసం ఈ కమ్యూనిటీలో నుంచి అంబేద్కర్ రిజర్వేషన్స్ వాడుకొని గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి బెయిలు రాలేదు, సుప్రీంకోర్టు కేసు కొట్టేసిందని ఒకడేమో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మీడియా ఛానల్లో గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య, ఇంతకంటే ఏదైనా ఇంతకంటే ఇక దిగజారుడుతనం ఇంకొకటి ఉండదేమోనని నాకు అనిపిస్తుంది. అరే, చంద్రబాబు నాయుడు కోసం గుక్కబట్టి ఏడుస్తామా మనం? జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగిందని సూసైడ్లు చేసుకుంటామా? లేకపోతే నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చినాడని రైలు కింద పడతామా? లేకపోతే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయిందని పురుగుల మందు తాగుతామా? ఎక్కడున్నామయ్యా మనందరం? దళిత నాయకులు అందరం, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం ఎక్కడున్నాం మనం? మనందరం ఏం చేస్తున్నాం? మన కోసం మాట్లాడేటువంటి నాయకుడి మీదేమో బురద జల్లుతారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదజల్లితే వాళ్ళ దగ్గర ఎంగిలి మెతుకులు తీసుకొని, ఎంగిలి మెతుకులు ఏరుకొని నాయకుల మీద మన కోసం మాట్లాడే నాయకుల మీద విమర్శలు చేస్తాము. మళ్ళీ మాట్లాడేది అంబేద్కర్ గురించి. చెప్పండి, ఈ రాష్ట్రంలో నేను చేసిన తప్పేంటి చెప్పండి? దళిత బిడ్డల కోసం ఒక పార్టీ పెట్టడం నేను చేసిన తప్ప? బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ కోసం కేసులేసి, వాళ్ళ కష్టాల కోసం, వాళ్ళ కోసం ప్రతి క్షణం మీడియాలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఎదిరించడం నేను చేసిన తప్ప? డాక్టర్ సుధాకర్ కోసం పోరాటం నేను చేసిన తప్ప? ఒక డ్రైవర్ను కొట్టి చంపేస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇళ్లల్లో నిద్రపోతూ ఉంటే 3 రోజులు రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేసి మార్చిరీల దగ్గర కూర్చొని అనంతబాబుని అరెస్ట్ చేసేంత వరకు ఆ జిల్లాలో నుంచి కదలకుండా కూర్చొని ఆ కుటుంబ సభ్యుల్ని కాపాడి అనంతబాబు విషయంలో అరెస్ట్ చేయించి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయటం నేను చేసిన తప్ప? ఎక్కడున్నారు మీరంతా ఆ రోజున? ఈ మాట్లాడే నాయకులందరూ ఎక్కడున్నారు ఆ రోజున? శిరోమణనం చేయించుకున్న వరప్రసాద్ విషయంలో హైకోర్టులో వాదనలు వినిపించి శిరోమణనం వరప్రసాద్కి సంబంధించి అన్ని కేసెస్లో కూడా తనకి న్యాయ సహకారం అందించడం నా తప్ప? అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే అబ్దుల్ సలాం కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళ కోసం హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఫైట్ చేసి వాళ్ళందరికీ సంబంధించినటువంటి బాధితులకు రావాల్సినటువంటి పరిహారాలన్నీ ఇప్పించి ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కుటుంబానికి న్యాయం చేయటం నేను చేసిన తప్ప? స్నేహలతారెడ్డి చనిపోతే అనంతపురం వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కాపాడి వాళ్ళ అమ్మ నాన్నలకి భరోసా ఇచ్చి వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉద్యోగం ఇప్పించేంత వరకు మొత్తం దగ్గర ఉండి మొత్తం చూసి మళ్ళీ ఆ పొలంలోకి వాళ్ళని లానివ్వకపోతుంటే తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో కేసు వేసి వాళ్ళకి న్యాయం చేయటం నా తప్ప? చలో మదనపల్లి అని మీకోసం వచ్చి మినిస్టర్ల కోసం వచ్చి చేయటం తప్ప? అనితా రాణి గారి కోసం చేయటం తప్ప? ఎస్సీ ఎస్టీల కోసం 1000 కేసులు హైకోర్టులో ఫైల్ చేసి 15,000 ఎకరాలు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం లాక్కోకుండా తీసుకుంటున్నాం తప్ప? రాజకీయ నాయకులు అందరి కేసులు విత్డ్రా చేస్తే ప్రభుత్వం ఆ కేసులన్నింటినీ కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజనం మార్చివేసి
జీవోల మీద ప్రయోజన వాద్యం ఇచ్చి, స్కూళ్ళ మీద ప్రజా ప్రయోజన వాద్యం వేసి, సినిమా హాళ్ళ మీద ప్రజా ప్రయోజన వాద్యం వేసి, ఈ రాష్ట్రంలో జడ్జెస్ మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే ప్రజా ప్రయోజన వాద్యం వేసి, సిబిఐ ఎంక్వైరీల కోసం అనంతబాబు కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోసం ఫైట్ చేయడం ఉన్నా తప్ప, సుగాలి ప్రీతి కోసం ఫైట్ చేయడం ఉన్నా తప్ప, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి వరప్రసాద్ కోసం హైకోర్టులో కేసులు వేసి చేయటం తప్ప, 41 నోటీస్ ఇస్తున్నారని హైకోర్టులో కేసులు వేయటం తప్ప, పరువు హత్యలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో పరువు హత్యలకు నిరోధం కోసం హైకోర్టులో కేసులు వేయటం తప్ప ఏంటి తప్పు? వాట్ ఈస్ మై ఫాల్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్లీ. మీడియాలో ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నేను మాట్లాడానా? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు నేను ప్రశ్నించాను, కానీ నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా? వ్యవస్థలను కాదని మాట్లాడానా? వ్యవస్థలను నిందించు మాట్లాడానా? లేకపోతే ఎవరి దగ్గరైనా ఏదైనా స్వలాభం కోసం మాట్లాడానా? ఈ రోజు వరకు 2019 నుంచి ఈ రోజు వరకు ప్రతి రూపాయి ఖర్చు పెట్టి సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టడం, కేసులు వేయటం, సమస్యలు అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం, అమరావతి రైతుల సమస్యల కోసం వెళ్ళటం, రమేష్ కుమార్ లాంటి ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తే వారి మీద కోసం పోరాటం, ఎన్వి రమణ లాంటి సీజీఎల్ మీద పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పోరాటం చేయటం, ఇలాంటి పోరాటాలు చేయటం నా తప్పు అని రాష్ట్ర ప్రజలు భావిస్తారా? రాష్ట్ర ప్రజలు భావిస్తే ఖచ్చితంగా నేను కూడా దానికి తలొగ్గుతాను. నేను చేసిన మంచి ఏంటి, నేను చేసిన చెడు ఏంటి అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలిసింది కూడా. ఎందుకంటే ప్రజలు నా వెంట ఉన్నారని అంటే పూర్తి నమ్మకం నాకుంది. ప్రజలు నన్ను నమ్ముతున్నారు, యువకులు నన్ను నమ్ముతున్నారు, నిరుద్యోగులు నన్ను నమ్ముతున్నారు, రైతులు నన్ను నమ్ముతున్నారు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు నన్ను నమ్ముతున్నారు. ఒక సాధారణమైనటువంటి సెక్యూరిటీ గార్డుగా ఒక అపార్ట్మెంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అన్న, ఒక రెస్టారెంట్లో పనిచేసే వెయిటర్ తమ్ముడు, ఒక రోడ్డు మీద టీ అమ్ముకునేటువంటి ఒక బాబాయి, మల్లెపూలు లేకపోతే బోండాలు అమ్ముకునేటువంటి ఒక అక్క, చెల్లి, ఇలాంటి వాళ్ళందరూ బ్రతుకులు బాగుపడాలి అంటే శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పార్టీ పెట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసి ఈ లుచ్చా రాజకీయ నాయకుల్లాగా ఒక వ్యభిచార రాజకీయాలు చేయకుండా నిజాయితీగా నియమబద్ధంగా ఈ రోజు ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజా సమస్యల కోసం నిలబడ్డాడు. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకుండా నిలబడ్డాడు. ఒక దళిత కమ్యూనిటీ నుంచి, ఒక నిరుపేద కమ్యూనిటీ నుంచి, ఒక మేధావి వర్గం నుంచి గత 6 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ కండవా మెడలో వేసుకోకుండా తన సొంత ఎజెండాతో వెళ్తున్నాడన్న కనీస ఆలోచన విధానం ప్రజలకు రావాలనేదే నా కోరిక. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం, దళిత బిడ్డలందరినీ కూడా ఓటు బ్యాంకుగా మరల్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టానని వెర్రవీగుతూ 125 అడుగుల విగ్రహంతో మేము దళిత వర్గాల ఆలోచనని, దళిత ఆత్మగౌరవాన్ని నిలబెట్టాము, ఒక ప్రతీకగా నిలబెట్టామని చెప్పేసి మురిగిన కుక్కలన్నీ కూడా, ఆ రోజున మీటింగ్లో మురిగిన కుక్కలన్నీ కూడా మాట్లాడిన, ఇంకా ఆ పదాలు వాడటం నాకే మంచిగా అనిపించటంలా, ఒక వ్యవస్థలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాకి ఒక పేరు పెడితే రోడ్ల మీదకి వచ్చి, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి, ఇది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మక్కై, నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నా. జనసేన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకి పెట్టాలి అని ఆలోచన చేసి, ఆ జిల్లాకి పెట్టాలి అన్న ఆలోచనని చాలా జాగ్రత్తగా నియమబద్ధంగా ఓట్లను ఏ విధంగా పోలరైజ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి మొదటేమో కోనసీమ జిల్లాగా నామకరణం చేసి, ఎప్పుడైతే కోనసీమ జిల్లాగా పేరు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుగా నామకరణం చేస్తే ఖచ్చితంగా కోనసీమ జిల్లాలో గొడవలు చెలరేగుతాయి. దానికి జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ సిద్ధం చేసి వాళ్ళల్లో వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలి అని అమలాపురంలో కేవలం ఆర్టిఫిషియల్గా ఒక అలజడి వాతావరణాన్ని సృష్టించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి పేరు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకి పెట్టినా మేము దాన్ని మారణ హోమం సృష్టిస్తామని కొన్ని వేల మంది జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి మారణ హోమం సృష్టిస్తే కొన్ని వేల ఇళ్ళు
కుప్పకూల్చి ఒక మినిస్టర్ ఇల్లు కూడా తగలబెట్టి బిఆర్ అంబేద్కర్ని దారుణంగా అవమానిస్తే అక్కడున్నటువంటి దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ప్రతి దళిత బిడ్డ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే చెలరేగిన మారణహోమంలో వేలాది కేసులు రిజిస్టర్ చేసి ఆ కేసుల్లో వందలాది మంది యువకుల్ని అరెస్టు చేసి 4 నెలలు 3 నెలల పాటు నిర్బంధించి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కొనసాగిస్తూ క్రైమ్ నెంబర్ 138 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 139 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 140 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 141 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 126 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 127 ఆఫ్ 2022. వీటిల్లో సెక్షన్స్ కూడా నేను చెప్తాను సోదరులారా. ఎందుకంటే ఈరోజు ఆ సెక్షన్స్ ఏ విధంగా ఇంత దారుణమైన సెక్షన్స్ కూడా క్రైమ్ నెంబర్ 138 ఆఫ్ 2022లో సెక్షన్ 307 అంటే హత్యా ప్రయత్నం చేసేటువంటి సెక్షన్, క్రైమ్ నెంబర్ సెక్షన్ 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188 and 353 right with section 149 and section 3 and 4 of PDPP Act and section 32 of AP Police Act అమలాపురం టౌన్ PS. ఇన్ని వందల కేసులు, ఇన్ని వందల మంది మీద 15 నుంచి 20 సెక్షన్స్ వరకు పెట్టినటువంటి కేసులు మొత్తాన్ని అంబేద్కర్ పేరు పెడితే ఆ అంబేద్కర్ పేరును కూడా అవమానపరుస్తూ చేసినటువంటి కేసులు మొత్తాన్ని GORT నెంబర్ 1566 డేటెడ్ 20/12/2023 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. The Director General of Police Andhra Pradesh Mangalagiri in his letter in the reference second right above for the reasons mentioned therein has submitted the proposal of the government for withdrawing of prosecution cases. అంటే మంగళగిరిలో DGP ఆఫీసు ఈ కేసెస్ అన్ని విత్డ్రా చేయమని చెప్పేసి ప్రపోజల్ పంపించిందంట. ఆల్ కేసెస్ ఎగ్నెస్ట్ అక్యూజ్డ్ మీద ఉన్నటువంటి అత్యంత సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో ఉన్నటువంటి ప్రతి కేసును కూడా విత్డ్రా చేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద చెలరేగినటువంటి మారణ హోమాన్ని కేసెస్ని విత్డ్రా చేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సందర్భంలో చెలరేగినటువంటి గొడవలను అవమానపరిస్తే మీరు దళిత ఆత్మగౌరవానికి ప్రతీకని ఎలా మాట్లాడగలుగుతారు అని నేను అడుగుతున్నా. ఈరోజు ఆ రోజు 125 అడుగుల విగ్రహం పెట్టినప్పుడు మాట్లాడినటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ కేసెస్ ఇలా ఎత్తివేస్తే రేపొద్దున మా బిడ్డలకు మేము ఏం సమాధానం చెప్పాలండి, మా ఆత్మగౌరవానికి ఏ సమాధానం చెప్పాలి, ఈ విధంగా కేసులు ఎత్తేసి 125 అడుగుల విగ్రహం అంటే 125 అడుగుల విగ్రహం పెట్టినందుకు దళిత బిడ్డలందరనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఈ ఓట్లన్నీ తీసేసి ఈ కేసులన్నీ తీసేసినందువల్ల మిగతా కమ్యూనిటీల ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి. అంటే విగ్రహం పేరు పెట్టడంలోనూ రాజకీయం, పేరును మార్చటంలోనూ రాజకీయం, విగ్రహం పెట్టడంలోనూ రాజకీయం, కేసులు పెట్టడంలోనూ రాజకీయం, కేసులు ఎత్తివేయటంలోనూ రాజకీయం. కాదేది కవితకు అనర్హం, కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కవితకు అనర్హం అని ఈ రోజున ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా మీరు కేసుల్ని కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని మీ రాజకీయాలకు వాడుకుంటే ప్రశ్నించాల్సింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కాదా? ప్రశ్నించాల్సింది ఎవరండి? జనసేన ప్రభుత్వం కాదా? జనసేన తెలుగుదేశం ప్రశ్నించకుండా ఈ రోజున మాకెందుకులే, మాకు సంబంధం లేదు, వీటి మీద ప్రశ్నిస్తే ఈ కులం ఓట్లు మాకు పోతాయి అని కూర్చుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి కేసెస్ని విత్డ్రా చేయాల్సిన అవసరం ఏంటుందని నేను అడుగుతున్నా. రేపొద్దున వీళ్ళు తప్పు చేసి ఉంటే వీళ్ళ మీద నాకేం కోపం లేదు. ఈ పిల్లలందరూ కూడా తప్పు చేసి ఉంటే చట్టం శిక్షిస్తుంది, తప్పు చేయకపోతే చట్టం నిర్దోషిగా విడుదల చేస్తుంది. ఇలాంటి కేసెస్లో మీరు ఈ విధంగా మొదటిలోనే కేసెస్ విత్డ్రా చేయటం వల్ల రేపొద్దున వీళ్ళు ఈ విధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా రేపొద్దున ఇంకొక కార్యక్రమానికి వెళ్తే ఈ రాష్ట్ర ప్రజల లా అండ్ ఆర్డర్ ఏమవుతుందని ఆలోచించుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే మీ రాజకీయాల కోసం అంబేద్కర్ని వాడుకుంటారా? మీ రాజకీయాల కోసం అంబేద్కర్కు జరిగిన అవమానాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీలు ఉంటాయా? జై భీమరావు భారత్ పార్టీ అలాంటి పార్టీ కాదు సోదరులారా. దీని మీద నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేశాం. ఖచ్చితంగా అది రాబోయే 2 రోజుల్లో హైకోర్టులో హియరింగ్కి వస్తుంది. నేనైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నా, దీంట్లో ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులకి ఆత్మగౌరవిక ప్రతీకగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని నేనైతే భావిస్తున్నా. ఇలాంటి పోరాటాలు చేసేటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో కనీసం ఒక్క నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోతే,
ఒక్క ప్రశ్నించే నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోతే, ప్రతి నాయకుడు తెలుగుదేశం పార్టీ దగ్గరకో, జనసేన పార్టీ దగ్గరకో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకో వెళ్ళి కాళ్ళు పట్టుకొని జీ హుజూర్ అని మాట్లాడేటువంటి తత్వం ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం, లేకపోతే ఈ దేశంలో రాజ్యాధికారం సాధించగలం? చాలామంది ఈ ప్రశ్న అడగటానికి కూడా భయపడిపోతున్నారు. నేను మీ ద్వారా వాళ్ళందరికీ చెప్తున్నా, 2014లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ పెట్టిన రోజున ఆ రోజు ఆయన అధికారం సాధిస్తాడని అనుకోలే. అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి పంజాబ్లోకి వెళ్తాడని అనుకోలే. మాన్యశ్రీ కాంచీరాము ఉత్తరప్రదేశ్లో గెలుస్తాను, అక్కడ ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తాను, 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలనని ఆయన అనుకోలే. విజయం అనేది ఒక అడుగుతోనే మొదలవుతుంది సోదరులారా. ఆ విజయము మీకు ఈరోజు దక్కకపోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ లాగా 10-15 సంవత్సరాలు కష్టపడాలి. కాంచీరామ్ గారు లాగా ఒక దీక్షతోటి, అకుంఠిత దీక్షతోటి ముందుకు నడవాలి. నేను పార్టీ పెట్టి 1 సంవత్సరంన్నర అవుతుంది. రేపొద్దున 200 కాన్స్టిట్యున్సీల్లో నేను అభ్యర్థులను నిలబెడుతున్నా. ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విజయం. భారతదేశ చరిత్రలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1956 తర్వాత 200 మంది కాన్స్టిట్యున్సీ అభ్యర్థులను నిలబెట్టగలిగినటువంటి ఏకైక పార్టీగా జడా శ్రవణ్ కుమార్ పార్టీ, జై భీమరావు భారత్ పార్టీ నిలవబోతుంది. ఈ జై భీమరావు భారత్ పార్టీ రేపొద్దున 200 మంది అభ్యర్థులతోటి ఎలక్షన్ నామినీ బరిలో నిలవబడుతుంది. ఖచ్చితంగా వేలాది ఓట్లతోటి పార్టీల భవితవ్యాన్ని మార్చబోతుంది. ఇది మీరు ప్రజలు డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా మేము మీటింగ్లు పెట్టకపోవచ్చు, లేకపోతే మేము ప్రతిరోజు మీడియాలో కనెక్ట్ అవ్వకపోవచ్చు, లేకపోతే మా పార్టీ ప్రతి క్షణం రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని, లేకపోతే ఇంకొకటి చేసి ప్రజల్లో చాలా సీరియస్గా పాదయాత్రలు చేసో లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోవచ్చు. కానీ మా దగ్గర ఆశయం ఉంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మా ఆలోచన, మా మనుగడ, మా మాట, మా పనితనం ఖచ్చితంగా ప్రజలు మెచ్చుతారనే ఆలోచన అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా జై భీమరావు భారత్ పార్టీ 2024 సంవత్సరంలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకొని, అడ్డం పెట్టుకొని ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కపట నాటకాలని, వైఎస్ఆర్సీపీ చేసేటువంటి కపట నాటకాలను సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతోటి ఖచ్చితంగా ప్రజలు టికెట్ ఇచ్చి వేస్తారని అయితే నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ లేదు. చాలామంది ప్రజలు, నేను చూస్తున్నాను, 2023లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కూడా చూశాను, 2019లో జరిగిన ఎన్నికల్లో, 2014లో జరిగిన ఎన్నికల్లో 5 నుంచి 6 వేల యావరేజ్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 100కు ఓట్లు పడుతున్నాయి. అంటే ప్రజలు మెల్లమెల్లగా రాజకీయ పార్టీల పట్ల ఏవకింపుతో ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు ఈ దుర్మార్గులకు ఓటేసే కంటే ఏమని ఓటేస్తాం పవన్ కళ్యాణ్కి చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఓటేసామంటే రేపు సాయంత్రానికి ఢిల్లీ చెక్కేసి రేపొద్దున వెళ్ళిపోయి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర ఉంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఏమని ఓటేస్తాం? ఆయన సినిమా యాక్టర్ అని ఓటేస్తామా? లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ చూసి ఓటేస్తామా? చంద్రబాబు నాయుడుకి ఏమని ఓటేస్తాం చెప్పండి? ఎవరికి ఓటేస్తాం? జగన్మోహన్ రెడ్డికి ఏమని ఓటేస్తాం? అందుకనే ప్రజలు ఎవ్రీడే, ప్రతి సంవత్సరం కూడా 100కి ప్రజల యొక్క ఓటేసే శాతం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం శ్రవణ్ కుమార్ పార్టీకి ఓటేయండి, మాకేమో ఇప్పటికిప్పుడు మేము లక్షల ఓట్లు తీసుకొచ్చుకోమని నేను అనలేను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా పుట్టి 1 సంవత్సరంన్నర అయినప్పుడు మేము ఎదగటానికి మాకు కొంత సమయం పడుతుంది. నేనేమంటానంటే ప్రజలకి చెప్పటం ఈరోజు మొదలు పెడితే కనీసం 10-15 సంవత్సరాల వరకు అయినా సరే ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. 10-15 సంవత్సరాల తర్వాత అయినా ప్రజలు ఆల్టర్నేటివ్గా జై భీమరావు భారత్ పార్టీని ఫీల్ అవుతారు. 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇది ఆల్టర్నేటివ్ పార్టీ అని ఫీల్ అవటానికి బీజం, ఇత్తనం ఇప్పుడు నాటుతున్నాను. ప్రజల మనసుల్లో ఒక ఆలోచన ఇప్పుడు నాటుతున్నాను. ఒకవేళ బహుశా నా లైఫ్ స్పాన్లో నేను సాధించలేకపోతే నా తర్వాత వచ్చే తరాలన్నీ ఈ రాజకీయ పార్టీల యొక్క ఆలోచనల్ని పటాపంచలు చేసి నిజమైనటువంటి డెమోక్రసీ కోసం ఫైట్ చేసేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోటి నడిచేటువంటి, మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి నడిచేటువంటి, లేకపోతే ఈ దేశ గమనాన్ని మార్చినటువంటి చాలా గొప్ప నాయకుల స్ఫూర్తితోటి నడిచేటువంటి ఒక మంచి సమాజాన్ని చూసేటువంటి రాజకీయ పార్టీని ఒక 10-15 సంవత్సరాల తర్వాత అయినా మన భావితరాలకు అందిస్తారనే ఆలోచన తప్ప ఇప్పటికెప్పుడేదో శ్రవణ్ కుమార్ మినిస్టర్ అయిపోతాడు, ఇప్పటికెప్పుడేదో ఎమ్మెల్యే అయిపోతాడు, లేకపోతే మా రాజకీయ పార్టీ అద్భుతంగా వెలసిల్లుతుందని అయితే నేనైతే చెప్పడానికి సిద్ధంగా లేని సోదరులు. ఐ నో మై లిమిటేషన్స్.
I know my strength and I know my weaknesses. I know everything. I know that I may not compete in the elections because of financial constraints. నా దగ్గర డబ్బు లేని కారణంగా, నా దగ్గర కులం లేని కారణంగా, వెనకాల నన్ను ప్రేమించే వాళ్ళు లక్షల మంది లేని కారణంగా బహుశా నేను ఈ ఎలక్షన్లో రేపొద్దున నిర్ణయాత్మకమైనటువంటి విజయాలు సాధించలేకపోవచ్చు సోదరులారా. కానీ ప్రజల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. మీరు నా ఏ డిబేట్ చూసినా గత 5 సంవత్సరాల్లో అత్యంత విఘ్నులైనటువంటి ప్రజలు అనే మాట తప్ప ప్రజలని ఏ చిన్న విషయంలో కూడా నేను విమర్శించడానికి సిద్ధపడను. విమర్శించటం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రి అని ప్రజలు నమ్మారు. 2019లో అద్భుతంగా విజయం అందించారు. ఏం చేశాడు మీరు ఆలోచించండి. అంటే ప్రజలు ఓట్లేశారు కాబట్టి ప్రజలు పిచ్చివాళ్ళు అందామా? నో. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని అధికారం ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. అలాగని ప్రజలు పిచ్చివాళ్ళు అందామా? ప్రజలు 2014లో అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ప్రజలకు 2019లో అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 2024లో అవకాశం ఉంది కాబట్టి జేబీఎంలో భారత పార్టీకి ఓటేయచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయచ్చు, లేకపోతే సిపిఐ సిపిఎంకి ఓటేయచ్చు, ఈ దుర్మార్గులిద్దరిని ఇంటికి పంపించవచ్చు, లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీకి ఓటేయచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయచ్చు. హూ విల్ సే? రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఏర్పడాలి, ఉండాలి. దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్. ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు చూడు తెలుగుదేశం దంతే వైఎస్ఆర్సీపీ దంతే తెలుగుదేశమా, వీళ్ళిద్దరిదంతే కాంగ్రెస్ పార్టీయా, వీళ్ళదంతే భారతీయ జనతా పార్టీయా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక అభివృద్ధిని కోరుకొని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, నియమబద్ధంగా, నిజాయితీగా బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి ఒక పార్టీ ఉండాలి, ఆల్టర్నేటివ్ ఫీల్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మాలాంటి వ్యక్తులకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నాను. రేపొద్దున జరిగేటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కుట్టిల ప్రయత్నాలు అన్నింటినీ కూడా గడప గడపకు ప్రచారం చేస్తాం సోదరులారా. తెలుగుదేశం జనసేన చేసినటువంటి ప్రతి దుర్మార్గపు ప్రయత్నాన్ని గడప గడపకు ప్రయత్నం చేస్తాం. ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదు, ఎంతమంది చూశారు, ఎంతమంది అవలంబించారు, ఎంతమంది మా మాటని గౌరవించారని కూడా నేను చూడను. ఎందుకంటే ప్రజలు గౌరవించేంత వరకు, ప్రజలు నమ్మేంత వరకు, ప్రజలకు వాస్తవాలు తెలిసేంత వరకు చెప్పటం నా బాధ్యత. చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకు అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పటం, ఒకవేళ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతే ఇట్ ఈస్ మై ఫాల్ట్ ఆర్ ఆ రాజకీయ పార్టీ తప్పు. మేము రేపొద్దున అపజయం పొందాము అంటే ఎలక్షన్స్లో అది ప్రజల తప్పు కాదు, అది మా తప్పు. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని పొందడంలో మేము ఫెయిల్ అయిపోయినాం. బహుశా ప్రజలు ఆశిస్తున్న విధంగా మేము ఉండలేదేమో. కేవలం డబ్బు మాత్రమే ఎలక్షన్ని ప్రశ్నిస్తుందా, లేకపోతే ఎలక్షన్ని నిర్దేశిస్తుందా అంటే నేనైతే నమ్మను. ఖచ్చితంగా ₹1 ఖర్చు పెట్టకుండా కేవలం 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు 2023లో లేకపోతే 2019లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు నాకు తెలిసి ఒక 20-30 మంది ఉన్నారు. సో వాస్తవికతకు దూరంగా ప్రజలని నమ్మగలిగితే, ప్రజలు మనల్ని విశ్వసించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఓటు మనకు పడుతుందని అయితే నేను నమ్ముతున్నా. ఈ దుర్మార్గకరమైనటువంటి పార్టీలు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారుడు బల్ల మీదకి వచ్చేసింది. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పటికైనా సర్దుకోండి, అందరూ వేరే పార్టీలకు వెళ్ళిపోండి. ఏ పార్టీకి వెళ్ళిపోతారో మీ ఇష్టం. ఏ పార్టీకి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే మాత్రం 2024లో మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తోటి మీరు నడిచారు అంటే సముద్రం ఈదినట్టే. సో దయచేసి రేపు 2024 ఎలక్షన్స్లో విఘ్నులైనటువంటి ప్రజలు ఒక ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయంతో ఒక మంచి నిర్ణయం తీసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన రావాలి, ఈ రాష్ట్రంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వం రావాలి అని నేను చేసేటువంటి చిరు ప్రయత్నంలో చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నేను వాటి జోలు వెళ్ళను. ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంది మాత్రం ప్రజలకు చెప్పటం నా ధర్మం. ఎందుకంటే నేను ఇంకో 20 సంవత్సరాలు రాజకీయాలు చేయడానికి వచ్చాను సోదరులారా. ఏదో షార్ట్ టర్మ్లో రాజకీయాలు చేసేసి ఒక పార్టీలోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యే అయిపోవాలని నా ఉద్దేశం కాదు. చాలా షార్ట్ టర్మ్లో నేను రాజకీయాలు చేయాలి అని అనుకున్నాను.